సరే బూతులంటే నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఇవి నీ వీడియో కింద నీ ఫోటో కింద ఎవరో ఒక కామెంట్ పెడితే వాడికి ఫటాఫట్ ఇచ్చేసావంట. అది ఏంటి అసలు? ఏం లేదు, ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు అలా కమెంట్స్ చూసి ఫీల్ అయ్యా. దాని తర్వాత ఇట్స్ ఓకే నో ఐ డోంట్ అంటే నేను నవ్వుకుంటా, యాక్చువల్లీ చాలా నవ్వుకుంటా, తిట్లు నవ్వుకుంటా, పొగడదలు నవ్వుకుంటా, వాడు బ్యాడ్ గా పెట్టినా నవ్వుకుంటా, వావ్ సెక్సీ అన్న నవ్వుకుంటా, ఏమన్నా ఐ టేక్ ఇట్ as a compliment. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? Social media is giving me money. అంటే సోషల్ మీడియా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది, చాలా మందిని కిల్ చేస్తుంది, కొంతమంది లైఫ్ సో మెనీ పీపుల్ నో బేసిక్లీ నువ్వు కరెక్ట్ గా యూస్ చేసుకుంటే ఎంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు ప్రతి గల్లీలో ఇన్ఫ్లుయెన్సర్, ఎవ్రీబడీస్ కెరియర్ గాట్ ఇంప్రూవ్డ్. నీ షాప్, నీ సేల్స్, నువ్వు పెట్టుకున్న బిజినెస్ ప్రతిదీ సోషల్ మీడియా వల్లే కదా. స్టార్ట్ బ్లాగింగ్, ఆల్రెడీ అందరూ బ్లాగింగ్ చేస్తున్నా, అందరినీ చూస్తున్నాను నేను. అమేజింగ్, యూర్ డూయింగ్ గ్రేట్. అలానే దివి, మీరు షార్ట్ డ్రెస్ నుంచి పట్టు సారీ వరకు అన్ని డ్రెస్సులు వేర్ చేస్తారు. సో డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు ఏమీ అనిపించదు. ఐ వేర్ వాట్ ఎవర్ ఐ లైక్. నాకు ట్రెడిషనల్ యాక్చువల్లీ చాలా ఇష్టం. బట్ ఇప్పుడున్న సినిమాల్లో అరే నేను కూడా మంచిగా కనిపిస్తాను, నాకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వండి, నేను కత్తిలా ఉంటాను అని చూపించుకోవడానికి నాకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వేర్ ఐ కెన్ పుట్ అండ్ పోర్ట్రే మై బాడీ అండ్ షో మై స్కిల్, మై ఫోటోగ్రాఫ్స్. అవే కదా ఫస్ట్ లుక్స్ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ లుక్స్, దాంతో యాక్టింగ్ వచ్చారా రాదా ఇవన్నీ చూస్తారు కదా. యాక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ మన వాళ్ళు అలా చూడట్లేదు కదా, ఫస్ట్ లుక్స్ చూస్తున్నారు. బయట అయితే మొత్తం హాట్ గా అసలు ఈ డ్రెస్సింగ్ మీద చాలా కాంట్రవర్సీలు జరుగుతూ ఉన్నాయి బయట. ఇలా వేసుకుంటున్నారు, దీనివల్ల ఇలా అవుతుంది, ఇలా అవుతుందని. సో మీకు ఏమనిపిస్తుంది అలాంటివి విన్నప్పుడు? నేను సమ్ టైమ్స్ బేసిక్లీ లూజ్ టంగ్ ఉండకూడదు. హూఎవర్ టోల్డ్ ద డైలాగ్ కదా, లూజ్ టంగ్ ఉండకూడదు. చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకు మన మమ్మీస్కి, మన ఫాదర్స్కి, మదర్స్కి చూస్తే అగ్లీగా అనిపించకూడదు. బేసిక్లీ అబ్బాయి ఎక్కడైనా చూస్తే మనకు తెలిసిపోతుంది, ఇక్కడ చూస్తాను, ఇక్కడ చూస్తాను, ఎక్కడి నుంచి చూసినా వాడికి తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనం అన్కంఫర్టబుల్ ఉండి వాళ్ళని అన్కంఫర్టబుల్ చేసి అగ్లీగా డ్రెస్ చేసుకొని పుల్ చేసుకుంటూ ఇబ్బంది పడే కన్నా సెక్సీగా రెడీ అవ్వండి, సూపర్గా రెడీ అవ్వండి, బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. ఐ రియలీ థింక్ యూ కెన్ వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటిల్ అండ్ అన్లెస్ పక్కన వాళ్ళకి ఇబ్బంది కానంత వరకు, జనాలు చూసే వాళ్ళంతా నిన్ను అగ్లీగా చూడనంత వరకు, నిన్ను చిల్లరగా చూడనంత వరకు. మనం ఎందుకు అలా ఎవరో అంతలాగా గలీజ్గా చూడాలి? అండ్ నా ఇన్స్టా ఫొటోస్ అన్ని నేను ఓన్లీ ఫొటోస్ వరకే, నేను అలాంటివి వేసుకొని వెళ్ళను బయటకి ఎక్కడికి. అంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం తప్పలేదు అంటారు? అసలు తప్పలేదు. ఎవరు అంటే అసలు మోడర్న్ సొసైటీ ఎలా ఉంటుంది? ఇట్స్ ఆల్ ఫ్యాషన్. ఏజ్ ఉంది, ఎప్పుడు వేసుకుంటారు స్కర్ట్లు, ఫ్రాక్లు, షార్ట్లు. ఇంకా you wear but don't make others uncomfortable. Wear everything you want to wear. కానీ ఎక్కడ ఏది వేసుకోవాలో అక్కడ అది వేసుకొని వెళ్తే బెటర్. డిపెండ్స్ కదా. ఇప్పుడు బీచ్ అనుకో బికినీ, ట్రెడిషనల్ టెంపుల్ అనుకో శారీ, లంగావోని, చూడీదార్. ప్లేస్ ని బట్టి పబ్ నీకు నచ్చింది వేసుకో, ఇంకా నచ్చింది వేసుకో. ఇట్ డిపెండ్స్ కదా. చిల్ గా ఉండాలి లైఫ్ అనేది. లైఫ్ అనేది ఎక్కువ ఆలోచించకండి, చాలా సింపుల్ లైఫ్, ఒకటే లైఫ్. రేపు పొద్దున్న నువ్వు నిద్ర లేస్తావా లేదా నీకే తెలియదు. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. నువ్వు రోడ్ పైన వెళ్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో. Just enjoy. Every moment is important. Every day is important. ప్రతి పూట ఇంపార్టెంట్. ఈ పూట ఏం తింటున్నామో చాలా ఇంపార్టెంట్. నైట్ డెజర్ట్ తినాలా, తినేసి. వర్కౌట్ చేయాలా, చేసి. ఎవరితో బయటికి వెళ్ళాలా, వెళ్ళు. ఎవరైనా వదిలేయాలా, వదిలేసే.